నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓ కార్తీక దామోదర, నేను చేయు కార్తీక మాస వ్రతమునకు ఇట్టి ఆటంకములు రానీయక చూడుము తండ్రి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావం నిరుంగడ. ఈ విధంగా యుద్ధంనకు సిద్ధమై వచ్చిన పురంజయునుకు కాంబోజాది భూపాలకులపై భయంకరమైన యుద్ధం జరిగినది. ఆ యుద్ధంలో రధికునితోనూ అశ్వసైనికునితోనూ గజసైనికుడితోనూ పదాతి సైనికులతో మల్ల యుద్ధ నిపుణతో ఖడ్గ గద బాణ పరుషపు మొదలగు ఆయుధాలు ధరించి బండోరులు ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములు చూపుకొనుచు బేరిదుందుదులు మోయించుచు శంఖములు పూరించుచు ఉభయ సైన్యములను విజయ కాంక్షకులై పోరాడిరి. ఆ రణభూమి నందు ఎటు చూచిన విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారంతో దీనా వ్యవస్థలో నివసిస్తున్న ఆక్రందనలు, తొడలు, తలలు, చేతులు, హాహాకారంతో దీనా వ్యవస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న యోనులు, గుర్రములు, కలేబారాలు దృశ్యములే. ఆ దేవదూత ఆ మహాయుద్ధము వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయం వరకు జరిగినది. కాంబోజాది పాలురా సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 ఔక్షహినములున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమును పురంజయునికి అపజయమే కలిగిను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయిను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చితే నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండమను హెచ్చరించి తిని అప్పుడు నా మాట వినలేదు కదా. నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందునే ఈ యుద్ధము తోడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకించి జయ అపజయాలు దైవాధీనములని మొరిగియు. నీవు చింతతో కృంగిపోటయ్యేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యం నీవు తిరిగి పొందవలన్న తలంపు కలదేనని నా హితోపదేశం ఆలకింపు. ఇది కార్తీక మాసం. రేపు కృత్తికా నక్షత్రములో కూడిన పౌర్ణమిగాన స్నాన జాన జపాదులు నిత్య కర్మలు ఆచరించి దేవాలయంకు వెళ్ళి దేవుని సన్నిధియందు దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేయుచు నాట్యం చేయుము. ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతయే గాదా శ్రీమన్నారాయణ్ణి సేవించడం వలన శ్రీహరి కూడా మిక్కిలి సంతోషం చెందును. నీ శత్రువులు దురుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సావాసము చేయుట చేతగదా నీకి అపజయము కలిగినది గాన లెమ్ము. శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్టులా చేయు అని హితోపదేశం చేసిను. అపవిత్రో పవిత్రస్య నానావస్తం గతోపిహ యం స్మరేత్ పుండరీకాక్షం నా బాహ్యబంతరం సుధీ. 21వ అధ్యాయం 21వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. ఓ కార్తీక దామోదర, ఓం స్వామి, నేను చదివిన ఈ కార్తీక పురాణం ఇటువంటి తప్పులన్నా క్షమించు తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.